దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, 6వ అధ్యాయంలో ఆత్మసాక్షాత్కారాన్ని కోరుకునే వ్యక్తి యోగి అనే పేరును పొందితే, దాన్ని సాధించడానికి ఆయన భగవంతుడి మీద భారం వేసి సాగిస్తే వానికి ఉండేటటువంటి యోగ్యత ఎంత గొప్పది, దాని యొక్క మహిమ ఎంతటిది, ఆ యోగం యొక్క ప్రభావం ఎంతటిది, ఇది చెప్పాడు. స్వయోగస్య మాహాత్మ్యం భగవద్గీతలో 6వ అధ్యాయంలో ఆయన చెప్తుంటాడు. యోగాభ్యాస విధి యోగి చతుర్థ యోగ సాధనం యోగ సిద్ధి స్వయోగస్య మాహాత్మ్యం. ఇవి 6వ అధ్యాయంలో చెప్పింది. 5 విషయాలు చెప్పాడు ఆయన. మొట్టమొదటి ఏం చెప్పాడు ఆయన? యోగ అభ్యాస విధి, ఎట్లా మనం ప్రాక్టీస్ చేయాలి, మనస్సుని స్వాధీనం చేసుకోవడానికి సాగించే అభ్యాసం ఏమిటి చెప్పాడు. ఎక్కడ కూర్చోవాలి, ఎలా కూర్చోవాలి, ఎలా తినాలి, ఎలా లేవాలి, ఎలా పడుకోవాలి, ఇవన్నీ చెప్పాడు ఆయన. అది చేసేటటువంటి వాళ్ళల్లో 4 రకాలు ఉంటారయా అని చతుర్థ యోగి చతుర్థ అని యోగుల యొక్క స్థితి 4 రకాలుగా ఉంటుంది అని చెప్పాడు. యోగ సాధనం, దానికి ఏం చెయ్యాలి ఆ స్థితిని పొందడానికి చెప్పాడు. యోగ సిద్ధి, అలాంటి యోగం కనుక చేసినట్లయితే వీడికి లభించేటటువంటి ఉత్తమ స్థితి ఎట్లా ఉంటుంది. దాని తర్వాత చిట్ట చివరి శ్లోకంలో స్వయోగస్య మాహాత్మ్యం, ఇది 6 విషయాలు తాను చెప్పాడు అని మనకి యామునాచార్య స్వామి 6వ అధ్యాయపు సారాన్ని గురించి చెప్తారు. అందులో 46వ శ్లోకంలో ఆయన చెప్తున్నాడు, కొంతమంది తపస్సు చేస్తే మొత్తం మనం ఏదైనా సాధించవచ్చు అనుకుని తపస్సు చేస్తుంటారయ్యా అర్జున, కానీ కేవలం నా మీద విశ్వాసం లేకుండా తపస్సును మాత్రమే చేద్దాము అని రకరకాలుగా తపస్సు ఉంటుంది. శరీరాన్ని శుష్కింపచేసేటటువంటి తపస్సు, బుద్ధిని శుష్కింపచేసేటటువంటి తపస్సు, కృచ్ఛ్రము, చాంద్రాయణము, ఇలాంటి రకరకాల పేర్లతోటి చేసేవాడు ఉంటారు. ఇలాంటివి ఎన్ని చేసినప్పటికీ కూడా వాటి వల్ల కలిగే ప్రయోజనం కంటే చేయించేవాడిని వెనకాతలు నేనని గుర్తించి ఈ ఆత్మ నాకు చెందినవై అని గుర్తుపెట్టుకుని ఎవడైతే తన యొక్క సాధనని, అభ్యాసాన్ని, వైరాగ్యాన్ని చేస్తాడో వాడు అధికుడు. తపస్విభ్య అధికో యోగి. కేవల తపస్సు అంటే తపస్సు 2 రకాలు కదా. ఒకటి శరీరాన్ని ఏమైనా సరే కంట్రోల్ చేయాలి అని
దాన్ని కంట్రోల్ చేయడం కోసమనే కొన్ని దీక్షలు చేస్తుంటారు. కానీ భగవంతుడి మీద ప్రేమతోటి, ఆ భగవంతుడి యందు ఉండేటటువంటి భావనతోటి సాగించేటటువంటి క్రమాలు కొన్ని ఉంటాయి. ఇది కేవలం శరీర శుష్క ప్రవృత్తి కంటే కూడా భగవంతుడి యందు ఆధారపడి చేసేటువంటిది ప్రభావం సహజంగానే అధికంగా ఉంటుంది. అది భగవంతుడి మీద కావచ్చు, ఆత్మయందు దృష్టి పెట్టి కావచ్చు. ఇప్పుడు ఇక్కడ ఆత్మయందు దృష్టి పెట్టి చేసేవాడి విషయం చెప్తున్నాడు ఆయన. చేత అలాంటి యోగి అధికుడు ప్రభావంలో. కొంతమంది ఇలాంటివి చేయరు. ఇలాంటివి ఈ కర్మలు ఇవన్నీ కూడా, ఈ తపస్సులు గిపస్సులు పెద్ద ఇవన్నీ నాకు అవసరం లేదయ్యా, కానీ జ్ఞానం కలిగితే చాలును అని జ్ఞాన సముపార్జనే. అర్జునుడు కూడా మొట్టమొదటి అదే కదా అనుకున్నాడు ఆయన. ఇదంతా ఎవడు చేస్తాడు, శుభ్రంగా హాయిగా జ్ఞానాన్ని ఆర్జిస్తానా అని అనుకున్నాడు ఆయన. కానీ కేవలము శుష్కమైన జ్ఞానాన్ని ఆర్జించేటటువంటి వాని కంటే కూడా మనం ఇందాక అనుకున్నటువంటి యోగియే ఉత్తముడు. జ్ఞానిభ్యోపి అధిక మతః. ఈ జ్ఞానుల కంటే, ఉత్త జ్ఞానుల కంటే కూడా వాడే కొంచెం పై స్థాయిలో ప్రభావం కలిగినటువంటి వాడు. మరి కొంతమంది ఉత్త కర్మలు చేస్తుంటారు, యజ్ఞాలు యాగాలు బ్రహ్మాండంగా చేస్తుంటారు, ఏదో తమ కోసం చేసుకునేటటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అలాంటి కర్మఠులందరికంటే కూడా ఈ యోగియే అధికుడు. కర్మిభ్యశ్చ అధిక యోగి. కనుక తస్మాత్ యోగీ భవ అర్జున, నువ్వు కూడా యోగివి కావాయా అన్నాడు ఆయన. గొప్ప మాట చెప్పావా. తపస్సు చేయొద్దన్నావు, జ్ఞానం ఆర్జించక్కర్లేదన్నావు, కర్మలు చేయక్కర్లేదన్నావు, సుఖంగా ఉంది నా బతుక్కి. ఇప్పుడు నన్ను యోగి కమ్మన్నావు కదా, వెళ్ళొస్తా, అంటే యోగం చేసుకుంటాను నేను ఇప్పుడు వెళ్ళిపోయి అని మెల్లిగా బయలుదేరాడు రథం దిగేసి. అంటే పిలిచాడు, లరా ఏం చెప్పాను నేను నీకు, యోగి కమ్మంటే అర్థమైందా? కర్మలు మానేమన్నానా, జ్ఞానం వదిలేయమన్నానా, తపస్సులు వద్దన్నానా, ఉత్త తపస్సు వద్దన్నా, ఉత్త జ్ఞానం పనికిరాదన్నా, ఉత్త కర్మ పనికిరాదన్నా. ఇప్పుడు కర్మ అనేటటువంటిది భగవద్ ఆరాధనగా యజ్ఞమయంగా చెయ్యాలని కదా గత అధ్యాయంలో చెప్పింది నీకు. కర్మ నత్యాజ్యం అని కదా నీకు చెప్పింది గతంలో. కర్మ వదిలిపెట్టమని చెప్పామా ఏమిటి? కర్మ ఎలా చేయాలో తెలుసుకుని చేయమని చెప్పాను. జ్ఞానం అనేటటువంటిది ఎవరిలో ప్రకాశిస్తుందో తెలుసుకొని పొందమని చెప్పాను. చేసేటటువంటి తపస్సు ఎవడి విషయంలో చేయాలో తెలుసుకొని చేయమని చెప్పాను తప్ప అది వదిలమన్నావా? అది అంచేత తపస్వి కంటే, జ్ఞాని కంటే, కర్మఠుడి కంటే, అంటే కేవలం అవి మాత్రమే నన్ను తరింపచేస్తాయి అనుకుంటూ ఎవడు చేస్తాడో అవి వాడికి ఏం పెద్ద పని చేసేవేమీ కావు. వాడికంటే ఈ ఆత్మ సామ్య దృష్టి కలిగినటువంటి యోగి ఉంటాడే, వాడే అందరికంటే ఉత్తముడు. కనుక నువ్వు కూడా అది కా అని చెప్తున్నాను, వదలమని చెప్పట్లేదు సుమా అన్నాడు ఆయన. నా ఆరాధన రూపంగా ఆరాధించాలి, ఈ పనులన్నీ చేయాలా అన్నాడు. అంటే ఏం చేయమంటావు ఇప్పుడు? ఎందుకే నేను యోగి కమ్మంటున్నావు కదా నువ్వు. నిజమే యోగివి కావాలి, కానీ ఒక మాట జ్ఞాపకం పెట్టుకో. చివరి శ్లోకం చెప్తున్నాడు ఆయన 6వ అధ్యాయంలో. యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమ్మే యుక్తతమో మతః. యుక్తతమః గొప్ప యోగి, యుక్తతరః యుక్తః, అయుక్తః పనికిరానివాడు, యుక్తః పనికొచ్చేవాడు, యుక్తతరః ఇద్దరిలోకి ఒకడు గొప్పవాడు, యుక్తతమః అందరికంటే మంచివాడు. ఏం చేయాలి? నువ్వు ఎవరివి కావాలనుకుంటున్నావు? యుక్త తముడివి కావాలా, యుక్త తరుడివి కావాలా, ఉత్త యోగివి కావాలా, లేకపోతే అయుక్తుడివి కావాలా? అయుక్త నిబధ్యతే అని చెప్పాడు తన గతంలోనే.
అయుక్త కామకారేణ ఫలే సక్త నిబధ్యతే. ఫలాన్ని కోరుకుంటూ చేసేవాడు అయుక్తుడు, వాడు శుభ్రంగా ఆ బంధంలో చిక్కుకుంటాడు సుమా సుడిగుండంలో అని చెప్పాడు ఆయన. సో ఇప్పుడు ఏం చేయమంటావు అయితే ఎంతకని? ఉత్త యోగి నుండి కమ్మని చెప్పట్లేదయ్యా. యోగి భవ అంటే ఎలాంటి యోగి కావాలో అలాంటి యోగి కమ్మంటున్నాను. ఎలాంటి యోగి కమ్మంటావు ఎంతకని? యోగినామపి సర్వేషాం, ఇందాక నువ్వు అనుకున్నటువంటి యోగులందరికంటే అని పంచమి అర్థంలో చెప్తున్నాడు షష్ఠీ విభక్తిని. అందరిలోకి కూడా, యోగులందరిలోకి కూడా మద్గతేనాంతరాత్మన, ఎవడైతే నేను అంతర్యామిగా ఉన్నాను అని గుర్తుపెట్టుకుని నడిపేవాడిని నేను అని తెలుసుకొని నాయందు భావన పెంచుకొని శ్రద్ధావాన్, మంచి శ్రద్ధ కలిగి, శ్రద్ధ అంటే ఏమిటో మనం గతంలో చెప్పుకున్నాం. శ్రద్ధ అంటే దాని యందు రుచి ఉండి అది పొందితే తప్ప నేను ఉండలేననే త్వర కలిగిన వాడు అని అర్థం. రుచిపూర్వక త్వర శ్రద్ధ అంటారు. అంటే దాని యందు మనకి ప్రేమ ఉండాలి, అది పొందాలనేటటువంటి త్వర, ఈగర్నెస్ మనలో ఉండాలి. దానికి శ్రద్ధ. శ్రద్ధావాన్, నువ్వు మొట్టమొదటి శ్రద్ధ కలిగిన వాడివి కావాలి. తర్వాత మాం భజతే, ఎవడైతే నన్ను సేవిస్తాడో, నడిపేవాడిని వెనకాతలు నేను, కళ్యాలు స్టీరింగ్ నా చేతుల్లో ఉంది కనుక కారు త్వరగా నడవాలి అంటే నువ్వు చక్రాలను పట్టుకుని అడిగితే ఎలాగా, ఆ కారు బాయినెట్ని పట్టుకుని అడిగితే ఎలాగా, లేదా కారు పైన డోమును పట్టుకుని అడిగితే ఎలాగయ్యా? స్టీరింగ్ మీద కూర్చున్నటువంటి సారథి ఎవడో వాడిని పట్టుకోవాలి, వాడిని అడగాలి, కానీ అది నేనే. అయితే కూర్చున్న వాడిని నేనైతే నన్ను గుర్తించకుండా నువ్వు ఇక్కడ పట్టుకుని అక్కడ పట్టుకుని ఏదో చేస్తానంటే అర్థమేముందయ్యా? కనుక శ్రద్ధావాన్ యో మాం భజతే, ఎవడైతే నన్నే భజించునో, భజించడం అంటే అది కాదు భజన, భజ సేవాయాం, ఎవడు నన్ను సేవించును. భగవంతుని సేవించడం అంటే ఎట్లా? మళ్ళీ అది తెలియాలి కదా. ఇంతవరకు కూడా ఆత్మసాక్షాత్కారాన్ని గురించి ఆయన చెప్తున్నాడు, ఇంతవరకు ప్రకృతిని గురించి చెప్తున్నాడు ఆయన. కానీ ఇప్పుడు ఆయన యో మాం భజతే, ఎవడైతే నన్ను ఆశ్రయిస్తాడో, నన్ను సేవిస్తాడో. భగవంతుడిని సేవించడం అంటే ఎక్కడ సేవించాలి, ఎలా సేవించాలో తెలియాలి. అసలు భగవంతుడు అంటే ఎవడో తెలియాలి. ఇంతవరకు తన మీద దృష్టి పెట్టుకోమని చెప్పాడు, తానెవడు అని చెప్పలేదు అర్జునుడికి. ఇప్పుడు అర్జునుడికి డౌట్ వచ్చింది. ఇప్పుడు నీయందు మనసు పెట్టమంటావు, ఇంతవరకు ఆత్మయందు మనసు పెట్టమన్నావు, ఆత్మసాక్షాత్కారం కోసం సాధన చేయమని కదా నువ్వు చెప్పావు. ఇప్పుడేమంటున్నావు? నిన్ను సాక్షాత్కరించుకోవడానికి నీయందు మనస్సును పెట్టి, నీయందు శ్రద్ధ కలిగి నిన్ను సేవించాలి అని అంటున్నావు. అలా సేవిస్తే ఏమవుతుంది? శ్రద్ధావాన్ భజతే యో మాం, ఎవడైతే నన్ను సేవిస్తాడో వాడే సమ్మే యుక్తతమః మతః, యోగులందరిలోకి కూడా ది బెస్ట్ యోగి అవుతాడు వాడే మంచి యోగి అవుతాడు. అంటే ఇప్పటిదాకా నువ్వు చెప్పి ఆత్మసాక్షాత్కారం కోసం చేసే సాధన అంతా కూడా యుక్త తరుడు అన్నమాటే కదా, అంతే. మరి నిన్ను సాక్షాత్కరించుకోవడం కోసం చేసేవాడే యుక్త తముడు అంటావా? కరెక్ట్. అంటే ఇప్పుడు నేను యుక్త తరుణ్ణి కావాలా, యుక్త తమ్ముణ్ణి కావాలా? నువ్వు నిర్ణయం చేసుకో. వస్తువులు రెండు నీ దగ్గర పెడుతున్నాను, నాయనా ఇది 5 రూపాయలు, ఇది 500 రూపాయలు, నీకు ఏది కావాలంటే తీసుకోవచ్చు. ఏది తీసుకుంటావు నువ్వు? రెండింటికి సమానమైనటువంటి తీసుకునే అధికారం నీకున్నప్పుడు 5 రూపాయలు ఎవడైనా తీసుకుంటాడటయ్యా? పిచ్చోడు కాకపోతేను 500 తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, రైట్? కనుక ఒకటి యుక్త తరుడు, ఒకటి యుక్త తమ్ముడు. ప్రకృతిని పట్టుకుంటే వాడు యుక్తుడు, ప్రకృతి కంటే గొప్పది జీవుడు అని తెలిసి జీవుణ్ణి సాక్షాత్కరించుకోవాలని ప్రయత్నం చేస్తే వాడు యుక్త తరుడు. ఆ ప్రకృతికి ఈ జీవుడికి కూడా వెనకాత నడిపేవాడు పరమాత్మ అని తెలిసి ఆయన్ని పట్టుకోవాలి అని ప్రయత్నం చేసేవాడెవడో, ఆయనకు అనుగ్రహాన్ని పొందాలి అని ప్రయత్నం చేసేవాడెవడో వాడు యుక్త తమ్ముడు. వాడు యుక్త తమ్ముడు మాత్రమే కాడు, వాడంటేనే నాకు కూడా చాలా ఇష్టం సుమా అన్నాడు.
స మే యుక్తతమః, నాకు వాడంటే చాలా ఇష్టమయా అన్నాడే. అంటే ఇప్పుడు ఇంతకీ ఈ పాత చేసిన వాడంతా నీకు పెద్దగా అంత ఇష్టమైనటువంటి వాడు కాదా అంటే, వాడు ఇష్టమే అనుకో, కానీ వాడికి కంటే వీడికా నాకు చాలా ఇష్టం అన్నాడు. అలా చేసే వాళ్ళందరికంటే కూడా నాకు నా యందు మనసు పెట్టి చేసేవాడెవడో వాడే నాకు చాలా ఇష్టం. సమే యుక్త తమో మత అని చెప్పాడు. మరి నీ యందు మనసు పెట్టుకోవాలంటే అసలు నువ్వెవడివా? నువ్వెవడివి అసలు? నీకు జీవుడికి సంబంధం ఏమిటి? నీకు ప్రకృతికి సంబంధం ఏమిటి? ఇప్పటిదాకా ఆ మాటలు చెప్పలేదు కదా. ఆయన 2 విషయాలు చెప్పాడు ఇప్పటిదాకా. ఒకటి, మధ్యలో జీవుడు ఉన్నాడు, ఒక పక్కన శరీరం ఉంది, ఓ పక్కన పరమాత్మ ఉన్నాడు. నువ్వు భారాన్ని, కర్మలు ఆచరించాలి. ఆచరించడం కోసం నీకు శరీరం వచ్చింది, నిన్ను నడిపించడం కోసం వెనకాతల నేనున్నా కనుక ఇప్పుడు పనిచేయి. నువ్వు నీకు భారం కాకుండా ఉండాలి, నీకు బంధకం కాకుండా ఉండాలి, నీ మీద బరువు మొయ్యకుండా ఉండాలి అని అనుకుంటే చేసే పనుల యొక్క భారాన్ని అటు ప్రకృతి మీదనే పెట్టేయి, ఇటు పరమాత్మ మీదనే పెట్టేసేయి అని చెప్పాడు ఇంతవరకు. అంతే చెప్పాడు. కానీ నీకు దీనికి సంబంధం ఏమిటయా అని ఆ మాట చెప్పలేదు ఇప్పటిదాకా. ఇప్పటిదాకా చెప్పిందంతా విన్నాడు ఈయన. ఇది ఆత్మ సాక్షాత్కారం కోసం, కర్మబంధం నుంచి ఆత్మ విడివడ్డం కోసం చెప్పింది. విడిపించేవాడు ఆయన అన్నప్పుడు నువ్వు ఆయన్ని కదా ఆశ్రయించాలి. దీన్ని ఆశ్రయించి, ప్రకృతిని ఆశ్రయించి ప్రయోజనం ఏమిటి కనుక? రెండిటికీ తాచేతులు పెట్టుకున్నాను అని ఆయన అన్నప్పుడు శుభ్రంగా ఆ కీ పట్టుకుని ఆయన దగ్గరికే పెడితే టకా టకా తాళాలు తీసి ఆయన నీకు కావాల్సినవో ఆయన అందిస్తాడు. ఆయన ఇప్పుడు చెప్పాడు ఆ మాట 6వ అధ్యాయంలో 47వ శ్లోకం దగ్గరికి వచ్చిన తర్వాత చెప్పాడు. శ్రద్ధావాన్ భజతే యహ మాం, ఎవడైతే నన్నే సేవిస్తాడో వాడంటేనే నాకు భలే ఇష్టం అన్నాడు. అదేదో ముందే చెప్తే సరిపోయేది కదా. నీ దగ్గరికి వచ్చి నువ్వోటి ఎవడవో నేను మొట్టమొదటి అడిగా. నా దగ్గరికి వచ్చి నేను ఎవడో తెలుసుకోవడానికి ముందర నువ్వెవడవో నీకు తెలియాలి, నిన్ను నడిపే శరీరం ఏమిటో నీకు తెలియాలి, దాని ప్రభావం ఏమిటో తెలియాలి, నీ జ్ఞానం ఏమిటో తెలియాలి, నువ్వెందుకు దాన్ని తగులుకున్నావో తెలియాలి, అది నిన్ను ఎట్లా లాగలుగుతుందో తెలియాలి, దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలో నువ్వు తెలుసుకోవాలి, అందులోంచి బయట పడితే వచ్చే లాభం ఏమిటో నీకు తెలియకుండా నడిపేవాడిని నేను చెబితే మాత్రం నీకు లాభం ఏమిటి? ఇప్పుడు నీకు ఇవన్నీ తెలిసాయి కనుక ఇలా బయటికి రావాలి అని అనుకున్నా, బయటకు వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి? ప్రకృతి నుంచి నువ్వు బయటకు వచ్చావు, దెన్ వెటుగో, ఎక్కడికి పోవాలి? నువ్వు ఏమవ్వాలి? నువ్వే అలా ఉండిపోతావా? కొంతమంది అలా కూడా అనుకున్నారండి. బయటకు వచ్చిన తర్వాత మేము అలా ఉండిపోవాలంతే. ఏం చేస్తావు అలా ఉండిపోయి? ఇప్పుడు మనం తలుపేసుకుని లోపల కూర్చున్నాం అనుకోండి, అలాగా ఏకాంతంగాను ఎంతసేపు కూర్చోగలుగుతాం? అట్లాగా ఉండగలుగుతామా? ఉండలేవు కదా. అలాగా ప్రకృతి అలా ఉండనివ్వదు కదా. యద్యహంకారం ఆశ్రిత్య నయోత్స్య ఇది మన్యసే మిథ్యేష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. 18 గళ్ళగా చెప్పాడన్నమాట. నువ్వు పెద్ద, నేను చాలా గొప్పవాణ్ణి, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండగలుగుతాను అని ఒకవేళ అహంకరించి నువ్వు కనుక నేను చెప్పినట్టుగా పనిచేయడం మానేసి నువ్వు అలా ఉండిపోతాను అని అనుకున్నావా, ఉండనివ్వది ప్రకృతి. నిన్ను లోపల నుంచి పొడిచి 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 మళ్ళీ తన వశం అయ్యేటట్టుగా నేను లాగి కింద పారేస్తుంది. మనం గతంలో ఒక కథ చెప్పుకున్నాం. అసలు ఏమీ మాట్లాడకుండా చక్కగా అలా కూర్చుండిపోతే చాలా బాగుంటుందండి, అసలు ఏ బాధరబందీ లేకుండా అని కూర్చున్నాడు ఒక ఆయన. ఓ పెద్ద భాగవతం తయారైంది. మాట్లాడకుండా కూర్చున్నందుకు పెద్ద భాగవతం తయారైంది ఆయన వల్ల. ప్రకృతి యొక్క ప్రభావం అది. నీ చేతుల్లో ఏముండదు. ఆ ప్రకృతిని నువ్వు కంట్రోల్ చేయలేవు, దాన్ని కంట్రోల్ చేయాల్సిందే నేను. వెనకాత నా చేతుల్లో పనిచేస్తూ ఉంటుంది. కనుక నువ్వు ప్రకృతిని ఆశ్రయించి దాన్ని కంట్రోల్ చేసుకుందాం అనుకుంటావా, లేదా ప్రకృతిని వదిలిపెట్టి నీ అంతటా నువ్వు ఉందాం అనుకుంటావా? అదే నిన్ను ప్రకృతిని కూడా నడిపేవాడిని వెనకాతలు నేను కనుక నన్ను ఆశ్రయించి దానికి తగ్గట్టుగా ప్రకృతిని వశం చేసుకుని నువ్వు హాయిగా ఉందాం అనుకుంటావా?
నీది ఇష్టం, నువ్వు దేన్నైనా నువ్వు కోరుకోవచ్చు. బుద్ధిమంతుడవైతే చక్కగా హాయిగా నన్ను ఆశ్రయించు, అవి రెండూ నీకు స్వాధీనమయ్యేట్టుగా నేను చేసి పెడతాను. ప్రహ్లాదుడి దగ్గర ఆయన చేసింది అదే పని కదండి. ప్రహ్లాదుడు ఏం తపస్సులు చేయలే, యోగాలు చేయలే, యాగాలు చేయలే, ధ్యానాలు చేయలేదు, దానాలు చేయలేదు, ఏమీ చేయలే. భగవంతుడి మీద పూర్తి భారం పెట్టి కూర్చున్నాడు అంతే. మొత్తం అన్నీ ఆయనే చూసుకున్నాడు. నీళ్ళల్లో పారేసినా ఏ ఇబ్బంది కాకుండా చూసుకున్నాడు, నిప్పుల్లో పారేసినా ఇబ్బంది కాకుండా, కత్తులతో కోసినా ఇబ్బంది కాకుండా, ఏనుగులతో తొక్కినా ఇబ్బంది కాకుండా, విషం ఇచ్చినా ఇబ్బంది కాకుండా, ఏం చేసినా ఇబ్బంది కలగకుండా తను జాగ్రత్తగా అతనికి ఒక రక్షణ కవచంలా ఉండి కాపాడుకున్నాడు కదా. నేను అట్లా చేస్తానయా. కనుక ఎవడైతే నన్ను గుర్తించి నా యందు భారం పెట్టి వాడు తన జీవితాన్ని సాగిస్తాడో, ఇచ్చినటువంటి వసతుల్ని చక్కగా వాడుకుంటాడు. పర్యవసానం ఏంటంటే మనం వాడడమే. మనకిచ్చినటువంటి వాటిని మనం వాడాలి, మంచిగా వాడాలి. అది వాడిచ్చిందని గుర్తించి వాడాలి, వాడి కోసమని వాడాలి. శ్రద్ధావాన్ భజతే యో మాం. ఎవడైతే నన్ను తెలుసుకుని అట్లా చేస్తాడో వాడే యుక్తతమః. వాడంటేనే నాకు చాలా 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 ఇష్టం అన్నాడు. చాలా బాగుంది. ఇప్పటిదాకా నువ్వు చెప్పినట్టుగా నేను వింటున్నాను అని చేత యోగిని అయిపోదామని బయలుదేరుతుంటే నాయనంటే ఇష్టం కాదు, వాడెవడో ఇష్టం అంటావు. అలా ఇష్టపడ్డానికి నేనేం చెప్పాలో చెప్పాను. నన్ను తెలుసుకో. ఓ, నిన్ను తెలుసుకోవాలా? ఎలా తెలుసుకోవాలో నేను చెప్పు నాకు అడిగాడు ఆయన. నేను ఎట్లా ఉంటా, నేను ఈ ప్రకృతి కంటే విలక్షణంగా ఎట్లా ఉంటా, జీవుల కంటే విలక్షణంగా ఎలా ఉంటా, ఏం చేస్తా ఇది తెలుసుకో. నేను ఈ ప్రకృతి కంటే జీవుడి కంటే వేరు అని తెలిస్తే జ్ఞానము అని అంటాం. ఎలా నేను విలక్షణో తెలిస్తే విజ్ఞానము అని అంటాం. జ్ఞానము విజ్ఞానము. 6వ అధ్యాయం అయింది ఇప్పటికి. 6వ అధ్యాయం తర్వాత 7వ అధ్యాయానికి పేరేంటి? జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోధ్యాయ. 7వ అధ్యాయం. అర్జునుడికి ఇప్పటిదాకా చెప్పిన తర్వాత మరి నువ్వెవరో చెప్పవా? నాకు ఇప్పటిదాకా నువ్వెవరువో, నువ్వు ఎలా వీటికంటే విలక్షణుడువో నాకు ఇప్పటిదాకా నువ్వు చెప్పనే లేదు కదా. అవును, మరి చెప్పు. మరి నువ్వు అడగలేదు కదా, నువ్వు అడగకుండా నేను ఎట్లా చెప్తా? ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కనుక ఇప్పుడు నేను నీకు చెప్పే ప్రయత్నం చేస్తా. మరి వింటావా? వింటా, తప్పకుండా వింటా. మరి చెప్పా. 6వ అధ్యాయాన్ని ముగిస్తున్నాడు. 7వ అధ్యాయానికి తెర తీస్తున్నాడు భగవంతుడు. ఇంతవరకు 47 శ్లోకాలతోటి సాగించినటువంటి 6వ అధ్యాయాన్ని ఇప్పుడు ఈ శ్లోకంతో ముగిస్తున్నాడు. యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమః మతః ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమ యోగో నామ 6థోధ్యాయః. 6వ అధ్యాయాన్ని ఇంతటితోటి శ్రీకృష్ణుడు ముగిస్తున్నాడు. 7వ అధ్యాయం వైపు నడిపిస్తున్నాడు అర్జునుడిని. ఇంతవరకు మనం చాలా వివరణగా, అంతా కాదు కొత్త తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేశాం. ఇక పైన అర్జునుడు భగవంతుడి గురించి ఏం తెలుసుకుంటున్నాడో, ఎలా తెలుసుకుంటున్నాడో మనం కూడా ఆయనతో పాటు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.